యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఎన్ఐఏ అరెస్ట్ చేసింది, ఇన్వెస్టిగేట్ చేస్తోంది. పూర్తిగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే ఎన్ఐఏ అధికారులకి ఎదురు ప్రశ్నిస్తూ అది నా రైటు, నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, నేను ఎక్కడైనా వీడియోలు చేస్తాను అని చెప్పి మాట్లాడుతోంది. పాకిస్తాన్కి గూఢచర్యం చేస్తున్నటువంటి ఆరోపణలు వచ్చిన వెంటనే ఎన్ఐఏ దృష్టి పెడితే పక్కా ఆధారాలతో జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు. ఆమెకు సంబంధించిన కీలకమైన సమాచారం ఇప్పుడు బయటకు వస్తుందండి. ఇప్పుడు పెహల్గాం దాడి జరిగిన తర్వాత దృష్టి పెడితే ఈ యూట్యూబర్ పాకిస్తాన్కు గూఢచర్యం చేసింది, మన దేశానికి సంబంధించిన సైనిక రహస్యాలను, చాలా కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేసింది అని ఇప్పుడు మనకి తెలిసింది. కానీ 1 సంవత్సరం క్రితమే కపిల్ జైన్ అనేటువంటి వ్యక్తి ఎన్ఐఏకి అటాచ్ చేస్తూ, సార్ ఈమె మీద దృష్టి పెట్టండి అని చెప్పి ఒక పోస్ట్ పెట్టాడు. ఇక్కడ మీకు డేట్ కూడా చూపిస్తాను చూడండి, 10 మే 2024. ఇక్కడ ఏముందో ఒక్కసారి నేను మీకు చదివి వినిపిస్తాను. ఆ కపిల్ జైన్ అనేటువంటి వ్యక్తి ఈమె మీద అనుమానం వచ్చి ఎన్ఐఏకి పెట్టాడు పోస్టు. ప్లీజ్ కీప్ క్లోజ్ వాచ్ ఆన్ దిస్ లేడీ. షీ ఫస్ట్ విజిటెడ్ అండ్ అటెండ్ పాకిస్తానీ ఎంబసీ ఫంక్షన్, దెన్ విజిటెడ్ పాకిస్తాన్ ఫర్ 10 days. నౌ షీ ఈజ్ హెడింగ్ ఫర్ కాశ్మీర్. మేబీ సమ్ లింక్ బిహైండ్ ఆల్ దీస్. అంటే చాలా క్లియర్గా కపిల్ జైన్ అనేటువంటి వ్యక్తి 1 సంవత్సరం క్రితమే 2024వ సంవత్సరం మే 10వ తారీఖే ఎన్ఐఏకి ఈ పోస్ట్ పెట్టాడు, ఈమె మీద మీరు దృష్టి పెట్టండి అని. ఫస్ట్ ఈమె ఏం చేసింది, పాకిస్తానీ ఎంబసీ, పాక్ రాయబార కార్యాలయం ఉంది కదా ఢిల్లీలో, అక్కడికి వెళ్ళింది. అక్కడ వెళ్ళి అక్కడ అధికారులతో మాట్లాడింది. ఇప్పుడు మనకి బయటకు వస్తున్న సమాచారం అక్కడ డానిష్ అనేటువంటి వ్యక్తితో ఈమెకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని మనకి ఇప్పుడు తెలిసింది. కానీ 1 సంవత్సరం క్రితమే ఈమె ఆ రాయబార కార్యాలయంలోకి వెళ్ళి అక్కడ డానిష్తో మాట్లాడి వెంటనే పాకిస్తాన్కి వెళ్ళింది. 10 రోజులు అక్కడే ఉంది, పాకిస్తాన్లోనే వీడియోలు చేసింది. మరి 10 రోజులు అక్కడ ఉండి ఏం చేసింది, ఎవరెవరిని కలిసింది, మన సమాచారం అక్కడ ఎవరికి చేరవేసింది? సో ఇదంతా ఇప్పుడు బయటకు వస్తుందన్నమాట. నౌ షీ ఈజ్ హెడింగ్ ఫర్ కాశ్మీర్. ఇప్పుడు మళ్ళీ 10 రోజులు పాకిస్తాన్లో ఉండి ఇప్పుడు మళ్ళీ కాశ్మీర్కి వచ్చింది, కాశ్మీర్ దగ్గర వీడియోలు చేస్తోంది. ఏదో లింక్ ఉందని చెప్పి ఇక్కడ క్లియర్గా చెప్పాడు. మేబీ సమ్ లింక్ బిహైండ్ ఆల్ దీస్. ఏదో ఒక లింక్ ఉంది, దీన్ని ఛేదించండి అని చెప్పి డైరెక్ట్గా ఎన్ఐఏకి అటాచ్ చేస్తూ 1 సంవత్సరం క్రితం పోస్ట్ పెట్టాడండి. చూసారా? అంటే ఈమె పాకిస్తాన్కి గూఢచర్యం చేసింది అని చెప్పి చాలా పక్కాగా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అన్నీ బయటపడతా ఉన్నాయి కదా.